మనందరం భాగస్వాములు అవుతూ ఇంకా రానున్న గ్రామాల్లో ఇంకా ఈ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థని ఇంకా బలోపేతం చేయడానికి మనందరం కృషి చేయాలి. అలాగే ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ అయిన మన గవర్నీయులు అలాగే మన అధినేత మనందరి చక్కటి చల్లని ఆశీస్సులు చల్లని దీవెనలతో మనందరికీ దీవిస్తూ చక్కగా ఉండాలని, ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాలని, ఇంకా ఆర్థికంగా కానీ అలాగే విద్యాపరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అన్ని విధాలుగా మన విషయాలు ఆలోచిస్తూ ముందు చూపుతనంతో నడిపిస్తూ ఈ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థను తీసుకొచ్చిన కేవీ పడల్ సార్కి మనందరి తరఫున బిగ్ క్లాప్స్ లేసినటువంటి బిగ్ క్లాప్స్ కూర్చోండి అందరు కూడా. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఓకే సార్, అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రధానంగా, ఓకేనా? ఎందుకంటే మనిషి చాలా విలువైన వ్యక్తి. అందుకంటే మనిషి అనే వ్యక్తికి ఆరోగ్య సమస్యలకు ముందు మనం పరీక్షించుకుంటూ మనం ఆరోగ్యంగా ఉండే పరిస్థితి కావాలి. ఎందుకంటే మనం ఉంటే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అందరూ కూడా, ఓకేనా? ఈరోజు మనం నిజంగా అల్లూరు సీతారామరాజు జిల్లా దారకొండ పంచాయతీ మండలం జిగేవిధి మండలం దారకొండ పంచాయతీకి ఈరోజు మనం ఇంత చక్కటి కార్యక్రమంలో మనమంతా కూడా ఇంతటి చక్కటి వేదికలో కూర్చొని సీనియర్లు చెప్పినటువంటి విషయాలు కానీ పెద్దలు చెప్పినటువంటి విషయాలు ప్రతిదీ కూడా క్లుప్తంగా నేర్చుకున్న పరిస్థితి మనమంతా కూడా నిజంగా ఈ గొప్ప కార్యాచరణ భాగంగా మనం అంతా కూడా కూర్చొని వినే పరిస్థితి మాకు అదృష్టంగా భావించాలి. దాంతో భాగంగా ట్రస్ట్ అంటే ఏంటి, ట్రస్ట్ విధానాలు ఏంటనేది ప్రతి సభ్యుడికి కూడా సీనియర్ సభ్యులకి అందరికీ తెలుసు. ట్రస్ట్ తీసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఆదివాసీ బిడ్డ చైతన్యవంతుడిగా మారాలి, గొప్ప స్థాయిలో ఉండాలి, ఉన్నత శిఖరాలు అధిగమించే పరిస్థితి కావాలి అంటే కంప్లీట్ గా వ్యవస్థలో మనం ఉండే పరిస్థితి కావాలి. ఎందుకంటే సంఘంలో బతికితేమనే సంఘముఖ సమస్యలు కానీ సంఘముఖ విషయాలు కానీ ప్రతి విషయం కూడా సమాజంలో జరిగే విషయాలు తెలిసే పరిస్థితి ఉంటుంది. మనమంతా కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్య విలువలు తెలిసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సేవ చేసే కార్యక్రమాలు ఏంటో మీకు తెలుసు. ఎంతో మందికి డిస్ట్రిక్ట్ ఆపరేషన్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ గ్రామ అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ముందు తీసుకొచ్చాయి. అందులో భాగంగా ఆపరేషన్లు కొన్ని వందల ఆపరేషన్స్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చాయి. మన ప్రాంత వాసులు కూడా చాలా మంది కూడా ఆపరేషన్ చేసుకునే పరిస్థితి కూడా ట్రస్ట్ ద్వారా కూడా ముందుకు పోయే పరిస్థితి అన్ని ప్రాంతాలు. ఎందుకంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదు, అన్ని ప్రాంతాలు ఏ ప్రాంతమైనా కూడా ఆదివాసీ బిడ్డని ఉండే పరిస్థితి ఉంటే కంపల్సరీ కూడా ఆ వ్యక్తికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుండే పరిస్థితి తీసుకొచ్చాము. అందుకబట్టి మన ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ ట్రస్ట్ కి వచ్చే పరిస్థితి కావాలనుకున్నప్పుడు మనమంతా కూడా కంకణం కట్టుకొని మీ భుజాసందరం తెలుసుకొని ఈ వ్యవస్థని ముందుకు నడిపించే బాధ్యత ప్రతి వ్యక్తి కూడా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇలా వింటుంటే మనం వదిలేస్తున్నాం. అలా కాకూడదు. మన లక్ష్యం ఏమాదిరిగా ఉండాలంటే మనకున్న లక్ష్యం మనకున్నటువంటి గురి తప్పుకునే పరిస్థితి కాకూడదు. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా సేవ దృక్పథంలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించవలసిన విషయం మనమంతా కూడా మనసులో కాకుండా ఒకసారి చెప్తే వినే పరిస్థితి కావాలి. మనమంతా కూడా చెడు చేస్తున్నామంటే మనం రావద్దు, కానీ మంచి కార్యక్రమాలు చేస్తున్నామంటే వచ్చే పరిస్థితి మీరు తీసుకోరాగలగాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద మంది నిన్న కూడా మీరు చూస్తే ఉంటారు, చింతపల్లి ప్రాంతం మన ఆదివాసీ ప్రాంతంలో ఒక సంఘ సంస్కర్త అయినటువంటి నిజంగా దుడ్డు సత్యనారాయణటువంటి ఆదివాసీ గాయకుడు మన్యం గాయకుడు అని మనకు అందరికీ తెలిసే ఉంటుంది. డాక్టరేట్ వచ్చినటువంటి మహనీయుడు, డాక్టరేట్ వచ్చినటువంటి ఆ వ్యక్తి దుడ్డు సత్యనారాయణ గారు నిజంగా ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఆ వ్యక్తి డాక్టరేట్ వచ్చి డాక్టర్ దుడ్డు సత్యనారాయణ కూడా మన ట్రస్ట్ విధి విధానాలు నచ్చి ఆ వ్యక్తి కూడా వచ్చి నిన్న కూడా మనతోని కొన్ని విషయాల సూచనలతో సలహాలు ఇవ్వడం జరిగింది. అందుకబట్టి మనం వచ్చేటటువంటి వారం రోజులకి నిజంగా నేను ఈ వారం చెప్పేటువంటి విషయాలు నేర్చుకొని వచ్చే వారానికి ఏం చేయాలనేది కూడా మీరు ఎంతో కొంత ఆలోచించే పరిస్థితి కావాలి. కానీ ఏదో ఆదివాసీ బిడ్డ అంటే ఎప్పటికీ ఒకే మాదిరి ఉండిపోకూడదు. మనం కూడా గ్రోత్ స్టేజ్ పెంచుకోవాలి, డెవలప్మెంట్ కావాలి, మనమంతా కూడా ముందుకు పోయే పరిస్థితి కావాలి. అప్పుడు మాత్రమే ఆదివాసీ సమాజానికి మనం ఆదర్శవంతంగా నిలుస్తాం. అందుకబట్టి దేశ సోదరుల నిజంగా నిన్న కూడా దుడ్డు సత్యనారాయణ గారు వచ్చినప్పుడు కూడా చాలా విషయాలు ట్రస్ట్ కోసం మంచి విషయాలు చెప్పడం జరిగింది. దాదాపు సుదీర్ఘంగా 3 సంవత్సరాల నేను చూస్తున్న పరిస్థితుల్లో భాగంగా నేనంతా కూడా పూర్తిగా ప్రాక్టికల్ గా ఈ వ్యవస్థ ఏ మాదిరిగా ఉందంటే నేను కూడా సెలబ్రిటీని
నేను కూడా ఒక వ్యవస్థ దగ్గరికి ఒక వ్యక్తి దగ్గర పోయేసరికి అదొక వాళ్ళు నిజంగా బ్యాడ్గా ఉంటే నేను సెలబ్రిటీ కాబట్టి నాకు కూడా డామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అలా కాకుండా సుదీర్ఘంగా 2 సంవత్సరాలు మీ వ్యవస్థకి వద్దమనుకున్నప్పుడు సుదీర్ఘంగా చర్చించి ఆలోచిస్తూ ఎంతో మందికి నిజంగా దీనికి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తూ నేను ఇక్కడ ఈరోజు రావడం జరిగిందని కూడా నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకబట్టి ఈ వ్యవస్థ అనేది చాలా విలువైనది కాబట్టి వ్యవస్థని మనం గౌరవించాలి. ఈ వ్యవస్థ చాలా పటిష్టమైనది. ఈ రోజు ఏజెన్సీలో నేను చెప్పడం కాదు, ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు నిజంగా ఏజెన్సీలో ఒక ప్రపంచంలో ఉంది, ఏజెన్సీలో ఒక వ్యవస్థ నడుస్తుంది. అది పూర్తిగా ప్రపంచంలో ఉంది అంటే కేవలం మాధవ స్వచ్ఛంద సేవా సంస్థ మాత్రమే ఈ రోజుల్లో ఈ ఏజెన్సీలో ముందుకు పోతుందని ఆ వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. అందుకబట్టి దయచేసి ప్రతి వ్యక్తి కూడా వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అనేది ఈ రోజు నుండి పోయే పరిస్థితి ఉండొచ్చు, కానీ వ్యవస్థ అనేది భావితరానికి ఉండాలనుకున్నప్పుడు మనం ఈ రోజు పునాదులు చేసినటువంటిది స్ట్రాంగ్ ఏర్పడినప్పుడు మాత్రమే వ్యవస్థ ఉన్నత శిఖరాల్లో పోతుంది, భావితరానికి మనం మంచి అందించగలుగుతాం. అందుకబట్టి దేశ సోదరులను మీరందరి కూడా ప్రతి వ్యక్తి కూడా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించవలసిన విషయాలు ఏంటి అంటే ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి, మనం కూడా ఇంప్రూవ్మెంట్ చేయగలగాలి. అందుకబట్టి ఈ ట్రస్ట్ లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సేవా కార్యక్రమాలు చేసే భాగంగా మనం ఏదైతే మాట వాగ్దానం ఇచ్చామో వాగ్దానం ప్రకారంగా మెల్లమెల్లగా అన్ని జరిగే పరిస్థితి కూడా. అందుకబట్టి ఆదివాసీ బిడ్డలు ఉన్నత శిఖరాలు ఎదగాలన్నా కూడా మానవులకు ఉన్నటువంటి తాడాల ప్రజలందరికీ కూడా విద్యాభ్యాసం చేసే పరిస్థితి కావాలి. అక్షరవేషం లేని పరిస్థితుల్లో మనం ఎంత ఏమున్నా కూడా మనం ముందుకు పోయే పరిస్థితి ఉండదు, సమాజం కూడా తెలిసే పరిస్థితి ఉండదు. సమాజం జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కూడా నేర్చుకునే పరిస్థితి కావాలనుకుంటే ఆదివాసీ బిడ్డ ప్రతి వ్యక్తి కూడా విద్యావంతులు మారే పరిస్థితి కావాలనే ఉద్దేశం ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా కూడా నైటీ స్కూల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. నైటీ స్కూలే కాకుండా వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకబట్టి ఈ నైటీ స్కూల్స్ అనేది చాలా విలువైనది. ఇప్పుడు కేవలం మనం ఈ పాస్టర్ జనరేషన్ వాళ్ళందరూ కూడా విద్యా కోసం కొత్త గొప్ప చదువుకునే పరిస్థితి, కానీ లాంగ్ టర్మ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు 40-50 సంవత్సరాల వయసు పైబడినటువంటి వ్యక్తులు చదువుకున్న వాళ్ళు కూడా అంత మాత్రం ఉండే పరిస్థితి. ఎక్కువ మంది 100కి 70% చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకో 30% మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 70% ఎడ్యుకేషన్ లేనటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి నిరక్షరాస్యులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా విద్య ఉండే పరిస్థితి కావాలనే ఉద్దేశం ద్వారా ఆదివాసీ ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కంప్లీట్ గా నైటీ స్కూల్స్ ఉండాలని పూర్తిగా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో కూడా ప్రతి తాండాలో కూడా నైటీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉంటే ఉండే పరిస్థితి కానీ సొంతగా నేర్చుకునే పరిస్థితి కానీ వాడు చదువు నేర్చుకునే పరిస్థితి కానీ ఉంటే కంపల్సరీ కూడా ప్రజాస్వామ్యంలో జరిగినటువంటి విషయాలు కంప్లీట్ గా తెలిసే పరిస్థితి ఉంటుందని ఈ ట్రస్ట్ ద్వారా బలంగా నమ్మి ఈ రోజు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనందరికీ కూడా మేలు జరగాలని రాత్రి పడలు తీసుకోవడం జరిగింది. ఆ రాత్రి పడలు మన దారికొండ బ్రాంచ్ ఈ రోజు నిజంగా ఓపెనింగ్ చేసే పరిస్థితి అంటే మంచి శుభకార్యక్రమం భాగంగా మీరు ఎవరైతే నైటీ స్కూల్స్ మనకి అప్లై చేసుకున్నారో దాదాపు 1130 మందికి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మన నైటీ స్కూల్స్ అనేది ఉపాధ్యాయులు రాత్రి ఉపాధ్యాయులు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోనే మన ప్రాంతం ఏదైతే ఉందో దారికొండ ప్రాంతంలోనే మొదటిగా మనం ఈ ఒక మంచి శుభ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందరికీ కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే దాదాపు మన ప్రాంతంలో మన అన్నూరు జిల్లాలో దాదాపు 10 మండలాలు 10 బ్రాంచీలు ఉంటే, ఒరిస్సా రాష్ట్రంలో బ్రాంచీలు ఉంటే ఈ బ్రాంచీలు అన్ని వదిలేసి మనం ఇక్కడే మన దారికొండ బ్రాంచ్ ప్రధానంగా ప్రారంభించడం అనేది విద్య కోసం ప్రారంభించడం అనేది చాలా శుభసూచకమైన విషయం. ఇదంతా కూడా గర్వించదగ్గ విషయం. అందుకబట్టి మనమంతా కూడా ఈరోజు నిజంగా మంచి దినంగా భావించాలి. ఎవరైతే రాత్రి పనులు టీచర్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చాం. అపాయింట్మెంట్ ఇచ్చి నా ఆదివాసీ బిడ్డలు చదువుకున్నటువంటి వ్యక్తులు కానీ అబద్ధతలు కానీ ముస్లింలు కానీ చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రి కూడా స్కూల్స్ పోయి చదువుకునే కార్యక్రమాలు చేయాలి. వాళ్ళకి అకాల విద్య పరిస్థితి కానీ సత్యపడించిన పరిస్థితి కానీ వాళ్ళకి అకాల నేర్పని పరిస్థితి కానీ అక్షరాలు నేర్పే పరిస్థితి కానీ ప్రతిదీ కూడా చేస్తూ వాళ్ళకి కూడా ఈ ట్రస్ట్ ద్వారా కూడా ఎంతో కొంత గౌరవవేతనం కూడా ట్రస్ట్ ద్వారా కూడా ఆ రాత్రి కూడా ఉపాధ్యాయులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం. అందుకబట్టి దయచేసి ప్రతి స్త్రీలు కూడా పురుషులు కూడా ఎవరైతే ఇక్కడ అప్లై చేసుకున్నారో రాత్రి పనులకు అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుండి ప్రతి ఒక మండలానికి ప్రతి గ్రామానికి కూడా రాత్రి పనులు ఉపాధ్యాయులు అనే వాళ్ళు ట్రస్ట్ ద్వారా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం దారికొండ బ్రాంచ్ లో ప్రధానంగా ప్రారంభించడం జరుగుతుంది. అందుకబట్టి చాలా సంతోషకరమైన విషయం ఇదంతా కూడా. అంతేనా కదండి? సంతోషమే కాదు, ఇదంతా కూడా చాలా సంతోషకరమైన విషయం. మీరు చాలా మంది మనకి ఎగతాళి చేసే పరిస్థితి ఉంటారు. చాలా మంది ఎగతాళి చేసినా కూడా మనమేమో
బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో గొప్పగా మనం పొగిడినా కూడా పొంగిపోవాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్నటువంటి లక్ష్యం ఏంటంటే నాదివస్తుడు చైతన్యవంతుడు కావాలి, గొప్ప స్థాయిలో ఉండాలనేది మన ఆశయం. కాబట్టి ఈ వెళ్ళే పరిస్థితిలో భాగంగా ఏదైనా కూడా నెమ్మదిగా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా తెలియపడవద్దు. ప్రతి వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా స్వాగతించే ప్రతి చేద్దాం. అందుకబట్టి మీరంతా కూడా ఈ రాత్రి కూడా రూపాయలు మాత్రం మనం ముందు నడిపిద్దాం. ఎందుకంటే ఈ ఒక సీకటి సంవత్సరంలో నిజంగా భగవంతుడైన వ్యక్తి నిజంగా మనిషి జన్మించిన తర్వాత తన గర్భంలో జన్మించిన తర్వాత మనిషికి రెండు కళ్ళనేది భగవంతుడు నిజంగా ఇచ్చిన తర్వాత బాహ్య ప్రపంచాన్ని చూడడానికి అవకాశం ఇస్తుంది. అదే మూడో నేత్రం ఏంటి అంటే విద్య మాత్రమే. ఈ విద్య మాత్రమే మూడు నేత్రం. కాబట్టి విద్య చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రపంచంలో తెలుసుకున్న బాహ్య ప్రపంచం చూడడానికి రెండు నేత్రాలు ఏదైతే భగవంతుడు ఇచ్చిందో మూడు నేత్రాల విద్య. కాబట్టి ఆ విద్య ద్వారానే ప్రపంచానికి చూడగలుగుతాం. అందుకబట్టి ఆ విద్య ద్వారా మన స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా ఆదివాసీ బిడ్డలందరినీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు రాత్రి పనులనే కార్యక్రమం తీసుకొస్తూ మన ఒక బ్రాంచ్ లో ఆ దారికొండ బ్రాంచ్ లో మన రాజారావు ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఈరోజు పూర్తిగా ఈ ట్రస్ట్ ద్వారా నిజంగా మొదటి కార్యక్రమం తీసుకొచ్చాం. అది కాబట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని మేము ఒక్కసారి ఎవరైతే ఉంటారో ఎవరైతే టీచర్స్ గా ప్రొవైడ్ చేసామో ఆ వ్యక్తులు వస్తే అక్కడి నుండి ప్రారంభించే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం. వాళ్ళకు కూడా బుక్స్ కానీ ఏదైతే ట్రస్ట్ ద్వారా బుక్స్ ప్రొవైడ్ చేస్తామో నైట్ స్కూల్ టీచర్స్ ఎవరైతే బుక్స్ ప్రొవైడ్ చేస్తామో గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే చదువు నేర్చుకుంటారో వాళ్ళందరికీ కూడా బుక్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. వాళ్ళు కంపల్సరీ కూడా నేర్చుకునే పరిస్థితుల్లో భాగంగా లెక్కలు కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మూడు విధాలుగా ఉండే పరిస్థితి కూడా 3 బుక్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తూ అలాగే వాళ్ళు కూడా చైతన్యవంతంగా మారే పరిస్థితి కావాలి. మనస్ఫూర్తిగా మనందరూ కూడా అభినందించే కార్యక్రమం కూడా చేయాలి. ఎందుకంటే విద్య చాలా ప్రాముఖ్యత. విద్య లేకపోతే మనం ఏమీ చేయలేము, ముందుకు పోలేము. అంతేనే కదండి. అంతే కాబట్టి ఏదో కార్యక్రమంలో భాగంగా మనం స్వచ్ఛంద సేవ సంస్థ జరిగే రోజు ఎవరైతే టీచర్ గా ప్రొవైడ్ చేసామో వాళ్ళు కంపల్సరీ కూడా డయస్ మీద వచ్చే పరిస్థితి కావాలి. ఈ టీచర్స్ కూడా ఏ మాదిరిగా ఉంటుందంటే ప్రతి 15 రోజులు 15 రోజులకి ప్రతి బ్రాంచ్ కూడా ఏ మండలానికి ఏ పరిధిలో ఉన్న బ్రాంచ్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు కంప్లీట్ గా ప్రతి 15 రోజులకి ఆ టీచర్స్ కి కంపల్సరీ కూడా క్లాసులు చెప్పే పరిస్థితి. ఏదైతే ఇప్పుడు టీచర్ గా ప్రొవైడ్ చేస్తున్నామో దాదాపు 1130 మంది టీచర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాము, 92 టీచర్ ప్రొవైడ్ చేస్తున్నాము ట్రస్ట్ ద్వారా. వాళ్ళందరికీ కూడా ప్రతి 15 రోజులకి వాళ్ళకి ఇక్కడ ఒక రోజు మన కంప్లీట్ గా క్లాసులు చెప్పే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏ మాదిరిగా వాళ్ళు గ్రోతింగ్ స్టేజ్ పెరుగుతుంది, ఏ మాదిరిగా వాళ్ళ విద్య ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అనేది తెలుసుకునే పరిస్థితి కావాలనుకున్నప్పుడు కంపల్సరీ బ్రాంచ్ ఇన్ఛార్జ్ బాధ్యత. కాబట్టి వాళ్ళు 15 రోజులకి ప్రతి టీచర్ కి కూడా వాళ్ళు కంపల్సరీ కూడా మీటింగ్ ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే ఫస్ట్ ఎవరైతే టీచర్ గా ప్రొవైడ్ అయినారో వాళ్ళకి ఒక 3-4 డేస్ అనేది ట్రైనింగ్ పీరియడ్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ రోజు నుండి వాళ్ళు గ్రామానికి స్కూల్స్ ప్రారంభించాలని కూడా ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. ఓకేనా? పాగి నాగేశ్వరరావు చిత్తగంగ పుత్తూరు నాగేశ్వరరావు మీ పుత్తూరు గొల్లూరు సంజీరావు. ఎవరైతే సోదరులు సోదరు మండలికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా దాదాపు 31 మంది ఇక్కడ టీచర్ పోస్టుల కోసం అప్లై చేశారు. వాళ్ళలో భాగంగా అందరికి ఇచ్చే పరిస్థితిలో భాగంగా ఈరోజు దాదాపు 15 మంది వచ్చారు. వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అపాయింట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అక్కడ మీ కన్సల్ట్ ఇన్ఛార్జ్ చేయాలి. ఎవరైతే మీరు అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 7 రోజుల నుండి 3 డేస్ అనేది కంప్లీట్ గా కోర్స్ ఉంటుంది. ఇక్కడ మీటింగ్ ప్రొఫెషనల్ ఉంటుంది. క్లాసులు చెప్పిన తర్వాత ఏ విధంగా చెప్పాలనేది కూడా ప్రతి సభ్యులు చెప్తారు ఏ మాదిరిగా ఉండేది. అందుకని మీరు గ్రామాలకు పోయిన తర్వాత మన అవతాతలే కానీ మన అక్క చెల్లెల అన్నదమ్ములందరికీ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా మనం కంప్లీట్ గా విద్య నేర్పే పరిస్థితిలో భాగంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరికి కూడా ఇచ్చినటువంటి ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి మాదిరిగా కాకుండా స్వచ్ఛంద సేవ సంస్థ కంప్లీట్ గా 1 గంట క్లాస్ చెప్పే పరిస్థితి చేయాలి. ఎవరైతే ఉపాధ్యాయులుగా మేము ప్రొవైడ్ చేస్తున్నామో వాళ్ళకి కూడా ట్రస్ట్ ద్వారా కూడా గౌరవ వేతనం కూడా ప్రతి నెల 10వ తేదీ లోపు చింతనిచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. కంప్లీట్ గా మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అంతా కూడా మా దగ్గర ఉన్నాయి. అందుకబట్టి మీకు కూడా రిజిస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ రిజిస్టర్ లో వాళ్ళకి ఆప్షన్ అయితే ఆప్షన్, ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ చేసే పరిస్థితి కావాలి. అలాగే ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది కూడా పర్యవేక్షణ అది కన్సల్ట్ ఇన్ఛార్జి గారు వాళ్ళు చేస్తారు. అందుకబట్టి
మీకు వాళ్ళు పెట్టే జీతాలు ఇచ్చే పరిస్థితి చేస్తాను. ఎందుకంటే కన్సల్ట్ ఇన్ఛార్జ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కంపల్సరీ ఏదైతే ఎలా చేస్తున్నారో డ్యూటీలు ఎలా చేసే భాగంగా వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి మీకు జీతాలు వచ్చే పరిస్థితి చేస్తాం. అలాగని లాట్ ఆఫ్ మనీ అనేది శాలరీ కాదు, గౌరవ వేతనం కింద ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత ఇచ్చినా కూడా మీరు స్వాగతించాలి. అలా మెల్లమెల్లగా జీతాలు కూడా గౌరవ వేతనం కూడా మీ కష్టమే తగ్గట్టు కూడా ఫలితం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాను. ఓకేనా? అది కాబట్టి ఒక గంట క్లాస్ చెప్పే పరిస్థితి చేయాలి. ట్రస్ట్ ద్వారా బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీకు. ఆ బుక్స్ కూడా మన ఎవరైతే అక్కడ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఎవరు చదువుకుంటామని కూడా ట్రస్ట్కి వచ్చే పరిస్థితి చేయాలి. దాంతోపాటు డిసిప్లిన్ అనేది కంప్లీట్ గా ఉండాలి. ఎక్కడైతే మీరు మీ గ్రామంలో ఎక్కడైతే పెద్ద హౌస్ ఉండి లేదనుకుంటే వరండగానే ఉన్న పరిస్థితి ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత మన ట్రస్ట్ ద్వారా చిన్నది ఏదైనా కూడా చిన్న ఒక స్కూల్ అనేది కూడా 80 స్కూల్స్ కూడా కట్టే కార్యక్రమం చేద్దాం రాబోయే రోజులు. ఫస్ట్ అయితే మాత్రం ప్రారంభ దిశలో ఉంది కాబట్టి మనకి కంపల్సరీ కూడా మీకు ఎక్కడైనా కూడా పెద్ద వరండగా ఏదైనా ఉంటే మీ గ్రామానికి చెప్పే కార్యక్రమం చేయాలి. ఓకేనా? అది మీకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది టీచర్స్ అందరికీ కూడా, కానీ తప్పదు. ఎందుకంటే మన ప్రజలకు మనం సేవ చేయాలి, మన గ్రామస్తులందరికీ కూడా మేలు దిశలో పోవాలనుకున్నప్పుడు చిన్న ఆటపోట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. కొంత ఇంప్లిమెంట్ అయిన తర్వాత కంప్లీట్ గా ట్రస్ట్ ద్వారా పెద్దదిగా కానీ చిన్నది ఒక స్కూల్ లాగా కూడా చిన్నది ప్రొవైడ్ చేద్దాం రాబోయే రోజులు. ఓకేనా? అందుకబట్టి మీరు ఎక్కువ ఏం కాదు, ఒక గంట క్లాస్ చెప్తే చాలు, రోజు ఒక గంట. వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ కావాలి, అక్షరం నేర్పాలి, అక్షరంతో పాటు సంతకం నేర్చుకునే పరిస్థితి కావాలి, సంతకంతో పాటు చదువుకునే పరిస్థితి చిన్నది, తెలుగు చదివే పరిస్థితి కూడా మీరు రాబోయే రోజులు కూడా మెల్లమెల్లగా ఎవరైతే టీచర్ గా ప్రొవైడ్ చేస్తున్నామో వాళ్ళు చేసే కార్యక్రమం చేయాలి. అందుకబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచిస్తూ మీరందరూ కూడా ఈ రాత్రిపూట టీచర్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా మన చదువు చెప్పే కార్యక్రమం మీరు చేయాలి. చేస్తాం. మీకు నాకు తెలుసు, మన ట్రస్ట్ లో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా గొప్ప మనసున్నాడు కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎనికి తరిగిపోవడం, దేనికి కుంగిపోవడం, ప్రతి దానికి కూడా నిలదొక్కునే పరిస్థితి చేస్తాం. ఎందుకంటే సైనికుల మాదిరిగా ప్రతి వారానికి వచ్చి నేర్చుకుంటున్నాం కాబట్టి ఎవరు ఏమి చెప్పినా కూడా వినే పరిస్థితి కాకుండా మంచి అనుకున్నప్పుడు ముందుకు పోయే పరిస్థితి చేస్తాం. ఆ విషయం నాకు తెలుసు. నిన్న కూడా నిజంగా డాక్టర్ సత్యనారాయణ సార్ వచ్చి కూడా అదే విషయం చెప్పారు. మొన్నటి నేను చూసాను, ఒక పిల్లవాడికి నేను చెప్తుంటే నిజంగా ఎక్కడైనా కూడా అనర్గళంగా మాట్లాడుతున్న ట్రస్ట్ సభ్యులు గంటంతో కూడా ఎంత టైం ఇచ్చినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా కూడా అనర్గళంగా మాట్లాడే ధైర్యం ఈ ట్రస్ట్ ఒక ట్రైనింగ్ సెంటర్ మాదిరిగా తీసుకొచ్చారని కూడా నేను చెప్పడం జరిగింది. నేను చెప్పే విషయం కాదు, సాక్షాత్గా వాళ్ళు చెప్పే విషయాలు జరిగి కూడా వాళ్ళ ఒక విషయం పరీక్ష ఇచ్చినప్పుడు చాలా మంది అడుగుతారు వాళ్ళంతా కూడా. కానీ ఎక్కడ కూడా ట్రస్ట్ కోసం ఎవరు వేడి చెప్పలేదు సార్. ప్రతి వ్యక్తి కూడా నిజంగా మా ట్రస్ట్ ఎక్కడ పోదు, రకరకాల కోచింగ్ చేసినా కూడా ఎవరు కూడా తప్పుగా ఎవరు చెప్పిన అంత కాన్ఫిడెంట్ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులని కూడా నేను చెప్పడం జరిగింది. అందుకబట్టి వ్యవస్థ చాలా బలమైనది. ఈ బలమైన వ్యవస్థను ఎవరికి కూడా చిల్లర మాట్లాడేది జరగకూడదు. తప్పది, చాలా తప్పుకరమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి విషయాన్ని కాదు, నాది కాదు వ్యవస్థ, మనందరిది 2,30,000 మంది ఉన్నటువంటి నమ్మకం కుటుంబాలు ఉన్నటువంటి వ్యవస్థ. కాబట్టి ఏ రోజు కూడా ఆగదు. నేను మాట ఇచ్చానంటే మాట కంపల్సరీ చేయాల్సిందే. అది నా లక్ష్యం అది. అందుకబట్టి ఎప్పుడు కూడా మన ప్రాంతానికి కాదు, ఏ ప్రాంతానికి ఆదివాసీ కూడా కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా చల్లటి దీవెనలతో ఈ వ్యవస్థ ఎప్పుడు ఆదరిస్తుంది. ఎప్పుడు కూడా అన్యాయం ఆలోచించే పరిస్థితి కాదు. అందుకబట్టి నేను ఆదివాసీ ట్రస్ట్ ద్వారా ప్రతి సభ్యుని కూడా చేయకుండా పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మార్పు చెందే పరిస్థితి కావాలి. రాత్రి ఉపాధ్యాయులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. కాబట్టి ఈ రోజు మన దారికొండ బ్రాంచ్ లో ఈ ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా శుభసూచకమైన విషయం, చాలా గర్వించదగ్గ విషయం కూడా మనం భావించాలి. మీ అందరికీ కూడా చాలా ఫస్ట్గా వివరిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఉపాధ్యాయ పాత్ర కన్నా గొప్పది ఏది కాదు. ఈ రోజు నేను మారుమూల ప్రాంతం పుట్టినటువంటి వ్యక్తి, నా గ్రామానికి పాడేటువంటి నా గ్రామానికి 25 కిలోమీటర్లు పూర్తిగా నేను చదువుకునే రోజుల్లో రోడ్డు కానీ కరెంట్ కానీ మంచినీళ్ళు కానీ నేను ప్రాంతం ఆ ప్రాంతం నుండి నేను కేవలం ఈ ప్రాంతానికి వచ్చి ఈరోజు ఇంత వ్యవస్థ తీసుకొస్తూ ఇది ఇచ్చే కార్యక్రమం చేస్తున్నానంటే కేవలం చదువు మాత్రమే. అంతేనే కదండి, చదువు గొప్పది. ఈరోజు ఇక్కడ నేను వచ్చి మాట్లాడేవాడిని కాదు. ఈ 90 స్కూల్స్ టీచర్కి కూడా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి కూడా కాదు నేను. అందుకబట్టి కేవలం ఆ చదువే ప్రధాన ఉద్దేశం. అందుకబట్టి ఈ రోజు నా అవ్వతమ్మలకి అన్నదమ్ములకి అక్కచెల్లెలందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులకి ఇంటికి తీసుకువచ్చి మరి చదువు చెప్పే పరిస్థితి చేయాలి. టీచర్లందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, చదువు చెప్పే పరిస్థితి చేయాలి. అని దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి రాజీ కాకూడదని కూడా నేను చెప్తున్నాను. మీ అందరికీ కూడా
అందుకే దయచేసి ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలి. మీకు కూడా సిస్టమేటిక్ గా మీకు జీతాలు అనేది గౌరవ భాగంగా కంపల్సరీ ఇస్తాం. ఓకే సార్. అలాగే మీకు కూడా టైం పంచుకుంటే ఉంటుంది, ఎలా చేయాలనేది కూడా మొత్తం కూడా ఆఫీస్ ఒక సిస్టమ్ రూల్స్ ఇస్తాం. మేము ఇచ్చిన తర్వాత మీకు సెలవు రోజు ఏది ఉంటుంది ఓన్లీ గంట చెప్తే చాలు. గంట చెప్పేసి మీకు మంచి విషయాలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉండాలి. అక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ట్రస్ట్లో ఉన్న విషయాలు తప్ప వేరే విషయాలు కానీ అక్కడ పంచాయతీ పెట్టే పరిస్థితి మాత్రం చేసి గొడవల కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకూడదు. అది టీచర్ బాధ్యత. ఓకేనండి. అందుకే ఆ టీచర్ కూడా కంప్లీట్ గా కూడా ట్రస్ట్ ద్వారా కూడా మేము ఈ గౌరవవేతనం ఇవ్వడమే కాకుండా ఆ వ్యక్తికి కూడా ఎస్పెషల్లీ వేరే కేర్ కూడా తీసుకునే పరిస్థితి చేస్తాం. అందుకే మీకు ఎవరికి కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే బైలా ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రకారం మనం ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థ రిజిస్టర్ చేస్తున్నామో ఆ బైలా ప్రకారమే లీగల్ గానే ప్రతిదీ అప్రోచ్ చేస్తున్నాం. ఒక అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఇదే విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కంప్లీట్ గా 90 స్కూల్స్ పెడుతున్నాం సార్ అని చెప్పడం జరిగింది. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ట్రస్ట్ ద్వారా ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ విషయం కన్నా ఈ విషయం ప్రధానం కాబట్టి ఇది చేసిన తర్వాత చేసే కార్యక్రమం కూడా తర్వాత చేద్దాం. అంతనే కాదండి. అందుకని దయచేసి మన దానికొండ బ్రాంచ్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ రోజు 90 స్కూల్స్ అనేది కార్యక్రమాన్ని ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఆ సోదరులు ఫస్ట్ ఆడతల్లుకి ఇచ్చే కార్యక్రమం చేద్దాం. మనకి ఆడతల్లు అనేది చూడండి, ఆడతల్లు అలాగే మగవాళ్ళు తక్కువ కాదు, కానీ మనకి ఆడతల్లే మనకి పుణ్యభూమి కాబట్టి దానితో గౌరవిద్దాం. ప్రారంభం వస్తాం కాబట్టి ఇంత చక్కటి వ్యవస్థలో నిజంగానే ఈరోజు ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ అయినా మనకు కేవీ పడల్ సార్ ఎంత చక్కటి సువర్ణ అవకాశం దారకొండ బ్రాంచ్ రాత్రిపడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వస్తున్నాం కాబట్టి మన దారకొండ బ్రాంచ్ తరఫున బీట్ క్లాస్ తో మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఒక విద్య అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే జీవితంలో ఒక భాగం లాంటిది. ఎందుకంటే మరి జీవన విధానాన్ని అన్ని తెలుసుకొని ఎలా ఉండాలి ఏంటంటే ప్రతి దాంట్లో ఉండేదే ఈ విద్య. ఈ విద్య ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం అన్నది మనకు తెలుసు. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమంలో మనం అందరం ఉన్నాం కాబట్టి దీంట్లో మొదటిగా ఆడతలను పిలుస్తున్నాను. తగ్గి వసంతదేవి పూజని సత్యానంది ముల్లా సుప్నిగా ఇంకా ఫోన్ తీసుకోండి సార్ అన్న. ఓకే సార్. ఓకే సార్. వీడియో చేస్తాను. ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి మాట్లాడకుండా ఇచ్చేదన్నమాట. ఓకేనా? అది చెప్తారు కానీ ఫస్ట్ తీసాను. ఓకే సార్. టీచర్స్కి చూసుకొని ఉండాలని హ్యాండ్ బ్యాగ్ తగ్గించుకోవాలి. బుక్స్ అన్నీ రాదు.
పూజరి సత్యవతి, చదువుకోండి. చూడండి, టీచర్స్ ఎవరైనా ప్రొవైడ్ చేసామో ఒకసారి చదవండి, లేకపోతే పెట్టేటప్పుడు మీకు ఒకవేళ ఇందులో కొన్ని షరతులు ఉంటాయి. దానికి అనుకూలంగా ట్రస్ట్ కాబట్టి ట్రస్ట్కి అనుకూలంగా మనం ఉండాలి, ఇష్టానుసారంగా ఉండాలి లేదు కాబట్టి కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులకు మీరు నచ్చితే మీరు పెట్టండి సంతకం, ఓకేనా? ఎందుకంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ప్రతిదానికి కూడా, అంతనే కదా సార్. అందుకబట్టి అలాగని ఇన్స్ట్రక్షన్స్ అనేది పద్ధతి ఏం కాదు, కానీ దానికి తగ్గట్టుగా మనం ఉండే పరిస్థితి. చదువుకుని పెట్టండి, పర్వాలేదు. పుత్రుడు నాగేశ్వరరావు, ఓకే సార్. గుంట గోవింద్ కుమార్, తీసావా? నేను ఆల్రెడీ తీసి గొల్లూరి సంజీవరావు, నైని ప్రసాద్, వంతల బాబురావు, పాంగి రాంబాబు చెడలగడ్డ, ముల్ల బాలరాజు, విద్యార్థులు గొడ మహాదేవ్,
నేను ఫోటోగ్రాఫర్ వంతల రాజు గుండ్రమే. సబ్జెక్టులు అందరూ గట్టి కొట్టాలి సార్. కొట్టి ముందు 200 మంది ఉన్నాం అంటే నైట్ వరకు టీచర్లు ప్రమోట్ చేయడం మీకు ఇష్టం లేదంటారు. కిలో సంత్రిగా ఎమ్మెల్యే వెంకట్రావు చట్టాపల్లి. విషయం మన బ్రాంచ్ లో దానికొండ బ్రాంచ్ ఇన్ఛార్జి వందల రాజరావు సార్ ఆధ్వర్యంలో రోజు నిజంగా మీ అందరికీ కూడా శుభ చూసుకునే విషయం. గొప్ప కార్యక్రమం ఇది. ఎందుకంటే విద్య నేర్పడానికి ఒక ఉపాధ్యాయ పాత్ర అనేది ఉద్యోగం అనేది మనం చదువుకున్నప్పటికీ కూడా ఆ ఒక టీచర్ అనే పదం, ఉపాధ్యాయుడు అనే పదం దీని ద్వారా మీకు గౌరవం వచ్చే పరిస్థితి. అంతేనే కాదండి. అది కాబట్టి మీరు చదువుకున్న 10వ తరగతి చదివినా 5వ తరగతి చదివినా కూడా మనం టీచర్, ఉపాధ్యాయుడు అనే పదం ఈ రోజు మీ అందరికీ నుండి మీ గ్రామంలోని నోట్లో మాట్లాడే మాట. అంతేనే కాదండి. మన నైట్ స్కూల్ టీచర్ అనేది ప్రతి వ్యక్తి కూడా టీచర్ అనేది మీకు సంబోధిస్తారు రాబోయే రోజులు. అంతేనే కాదమ్మా. టీచర్ అమ్మ కదా టీచర్ అమ్మ అని సంబోధిస్తారు. మన గవర్నమెంట్ జాబ్ బీఈడి పీజీని చదివి కొట్టలేకపోయినప్పటికీ కూడా ఈ ఒక్క ట్రస్ట్ ద్వారా ఆ పేరు అనేది మనకు ఉంటుంది. అంతేనే కదండి. మన ద్వారా చదువు ద్వారా మన గ్రామస్తులకు ఎవరికైతే అమ్మదాతలకు చదువుకున్న వ్యక్తులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి విద్య నేర్పే భాగంగా ఎవరైనా కూడా ఉపాధ్యాయుడే. అందుకబట్టి గవర్నమెంట్ టీచర్ లక్ష్యం తీసుకున్న వ్యక్తి టీచర్ కాదు. ఒక వ్యక్తికి పాఠాలు చెప్పే పరిస్థితి ఆ భగవంతుడు మనకు కనిపించినప్పుడు, ఏదోనే కనిపించినప్పుడు కూడా మనం ఉపాధ్యాయుడే. అందుకబట్టి ఈ రోజు నుండి ఎవరైతే మన టీచర్ గా ప్రొవైడ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ గ్రామాల్లో మీకు రాత్రిపడి ఉపాధ్యాయుడు అని మీకు అందరికీ సంబోధిస్తారు. అది అందరూ అంటారు. ఫస్ట్ మనగడానికి వాళ్ళు చాలా బాధపడారు, కొద్ది ఇబ్బందికరంగా ఉన్నా కూడా కంపల్సరీ రాబోయే రోజులంతా కూడా మీకు టీచర్ గారు అనే పదం అనేది సంబోధిస్తారు. అంతే కదండి. అది చాలా గౌరవమైనటువంటి వృత్తి, గౌరవమైనటువంటి మాట. ఆ మాట ఈ ట్రస్ట్ ద్వారా మీకు వచ్చే కార్యక్రమం వచ్చింది. మీరు కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సాయశక్తులు ఉన్నంత వరకు ఒక గంట అయిన క్లాస్ చెప్పినా కూడా అక్షరాలు మనకి నేర్పే పరిస్థితి మాత్రం దయచేసి మీరు చేసే కార్యక్రమాలు చేయాలి. అది మీ బాధ్యత. మీకు గౌరవవేతనం ఇచ్చే బాధ్యత నాది. అంతే కాదండి. గ్రామస్తులు చెప్పవలసిన బాధ్యత మీది. కనీసం ఒక 20 మందికి మినిమం టార్గెట్ చేసుకోండి. 20 మందిలో ప్రతి వ్యక్తికి ఒక రోజుకి మీరు ఒక వారం రోజులు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రోజు రమ్మని చెప్పడం అన్నీ కూడా బాధగానే ఉంటుంది. చాలా మంది డిస్టర్బెన్స్ గవర్నమెంట్ పరిస్థితి కూడా చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళి నోచుకొని మనం కంపల్సరీ కూడా వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పే బాధ్యత ఈ ట్రస్ట్ ఇచ్చింది. కాబట్టి కిలో సైతం ఓకే మీరు సార్ మా ట్రస్ట్ అంటే ట్రస్ట్ సభ్యులు కాకపోయినప్పుడు ఉండొచ్చు చాలా మంది మాట్లాడలేదు. కానీ మీరు యూనిఫామ్ బండి చేయాలి, ఐడెంటి కార్డు ఉండాలి, సభ్యత ఉండాలి. ఓకేనా? డిసిప్లిన్ ఉండాలి సబ్జెక్ట్ కాబట్టి ఎవరు ఇస్తారా అలా మాట రాకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మీరు ఎవరైతే టీచర్ ప్రాంతం చాలా ప్రధానమైనది కాబట్టి మీరు ఉండే రీతి కూడా వేసుకునే బట్ట కూడా ఏ మాదిరిగా ఉండాలి అంటే మీరు కంప్లీట్ గా ఆఫీస్కి వచ్చినప్పుడు మాత్రం వైట్ షర్ట్ కంప్లీట్ గా మెయింటైన్ చేయాలి. ఆడవాళ్ళు కూడా యూనిఫామ్ క్రియేట్ చేస్తారు కాబట్టి టీచర్స్ సోదరులందరికీ కూడా
మీకు కనీసం 15 రోజులు మీటింగ్ ఉంటుంది. అలాగే ఒక రోజు మీటింగ్ ఉంటుంది. ఫస్ట్ మొదటి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ ఏ బ్రాంచ్ వల్ల ఆ బ్రాంచ్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకేనా? భోజనాల విషయంలో కానీ లేకపోతే ఏది మాట్లాడదాం ఆ విషయంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరైతే సీనియర్ ఉపాధ్యాయులు ఉంటారో, గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఉంటారో, హెచ్ఎంసీ కానీ వీరికి కూడా ఇన్వైట్ చేస్తాం. వాళ్ళు కూడా మీ క్లాసులు ఇచ్చే పరిస్థితి చేస్తారు. దాదాపు 30 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నైట్ స్కూల్స్ టీచర్స్ అంతా కూడా ఇన్ఛార్జి గారి బాధ్యత కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ప్రకారం మీకు జీతాలు అనేది పూర్తిగా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇన్ఛార్జి తీసుకుంటారు అన్ని బాధ్యతలకి. మీరు మాత్రం డిసిప్లిన్ గా ఉండాలి. మాట్లాడేటప్పుడు కూడా పబ్లిక్ తో మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడ మాట్లాడేటప్పుడు కూడా చాలా డిసిప్లిన్ గా మాట్లాడాలా. లేదనుకుంటే మీకు ఎవరు ఇచ్చినప్పుడు ఉద్యోగం అనే పరిస్థితి మాత్రం దయచేసి నన్ను కానీ వ్యవస్థను కానీ ఆ మాట తీసుకురాకూడదు మీరు ఎవరు కూడా. ఓకేనా? అందుకే మీరు ఉండే విధానం కూడా కటింగ్ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి. నీట్గా మంచి బట్టలు ఉండే కాడికి మనం బట్టలు వేసుకోవాలి. ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా పబ్లిక్ వెళ్ళినప్పుడు కూడా ఒరే గిరి అనేది మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రధానమైన వృత్తిలో కూడా మనం వ్యవస్థలో ఉన్నాం కాబట్టి చాలా పద్ధతిగా మనం మాట్లాడే పరిస్థితి చేయాలి. పబ్లిక్ లో కూడా ఇంట్రడక్షన్ కూడా చాలా జాగ్రత్తగా వేయాలి. ఈ కార్యక్రమం తీసుకురాకూడదు. అది మీకు చాలా విలువైనది. మీకు ఎవరికి కూడా అడగడానికి లేదు. ఎందుకంటే మీకు వేసే ఒక సర్టిఫికేట్ మీకు ఇచ్చాను నేను. ఓకేనా? మీకు ఐడెంటిటీ కార్డు ఎంత వాల్యుబుల్ ఇచ్చారో అలాగే రాత్రి కూడా ఉపాధ్యాయుడు కూడా ఏదో చెప్పేసి మీకు డబ్బులు ఇచ్చేస్తాను నేను వేసే గవర్నమెంట్ లీగలిటీ ప్రకారం బైలా ప్రకారం మాత్రమే నేను చేశాను. అందుకబట్టి ఏదైనా ఒక చైర్మన్ గా ఏదైనా ఉపాధ్యాయుడిగా మనం చేయాల్సిన ధర్మం ఏంటి అనేది మనకి కంపల్సరీ కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. అది ఒక ట్రస్ట్ ఉంటుంది, నా సంతకం ఉంటుంది, నీ సంతకం ఉంటుంది. బాధ్యులు నువ్వు నేను ట్రస్ట్ అంతేనే కదండి. అందుకబట్టి చాలా గౌరవమైనటువంటి విషయం కాబట్టి దయచేసి మీరు ఎవరైతే పోస్ట్కి అర్హులైనారో ఆ పదం చాలా విలువైనది. ఉపాధ్యాయుడు అనే పదం చాలా గౌరవమైనటువంటి, టీచర్ అనే పదం చాలా గౌరవమైనటువంటి పదం అంతేనే కదా సార్. ఆ పదాన్ని మనం వాల్యూబుల్ ఉంచుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మీ గ్రామస్తులు గారు అందరూ కూడా టీచర్ గారు సంబోధిస్తారు. రాబోయే రోజు మీ అందరికీ కూడా చూడండి మీరే అంటారు. ఎందుకంటే విద్యార్థులు నేర్పడానికి ఏమంటారు? ఉపాధ్యాయుడే కదా. అందుకబట్టి మన స్థాయి తగ్గట్టు మనం చెప్తాం అంతేనే కదా సార్. అందుకబట్టి దయచేసి మీరు ఏం చేస్తారంటే మీ ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఇచ్చేస్తే అన్నీ కూడా అది ఇస్తే వాళ్ళు జెరాక్స్ తీసుకుంటారు. మీ దగ్గర ఒరిజినల్ ఉంచుకోండి. ఓకే సార్. మీకు కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ అన్ని కూడా డేటా మొత్తం కూడా రాజరావు సార్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మీకు ఎప్పుడనేది మీకు ఒక గ్రూప్ ఉంటుంది. మీ టీచర్స్ గ్రూప్ ఒక గ్రూప్ ఉంటుంది. మీ ఇన్ఛార్జి ఉంటారు, మీ టీచర్స్ ఉంటారు, నాకు ఉంటుంది. నెంబర్ ఎవరు ఉన్నది బయట వద్ద. మళ్ళీ మీకు ఏదైనా కార్యక్రమం ప్రోగ్రామ్ అంటే ఆ గ్రూప్ లో పెట్టేస్తారు. ఓకే సార్. గ్రూప్ లో పెట్టేస్తే మీరు డిస్కషన్ చేసుకుంటారు. ఇన్ఛార్జి గారు బాధ్యత కాబట్టి ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మీటింగ్ ఎప్పుడు చెప్పాలి ఏంటనేది వాళ్ళ బాధ్యత కాబట్టి అతను ప్రొవైడ్ చేస్తారు. ఓకే సార్. అందుకబట్టి అది మీ టీచర్స్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఏదైతే 90 స్కూల్స్ టీచర్స్ గ్రూప్ అనేది ఉంటుందో దాంట్లోనే దాంట్లో మెసేజ్ ఏదైనా ఉన్నా మీటింగ్ కూడా ఏదైనా కూడా పెట్టేస్తారు. మీరు ఎప్పుడు మీటింగ్ రావాలి, ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుంది అనేది ఉంటుంది. అలాగే ఇష్టం సరిగా మిమ్మల్ని వాడుకోరు. ఎప్పుడు మీకు ఫస్ట్ 3 రోజులు 4 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే 15 రోజుల రోజు మీటింగ్ ఉంటుంది కంప్లీట్ గా. నెలకు 2 సార్లు ఉంటుంది. అలాగే ఏదైనా పెద్ద మీటింగ్స్ పెట్టాలంటే హెడ్ ఆఫీస్ కి అన్ని బ్రాంచ్ల వరకు రావాల్సింది ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి. ఓకే సార్. ఈ విధంగా ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఇస్తాం. మనకు కావాల్సింది ప్రజాసేవ అంతేనే కదా సార్. అందుకబట్టి దయచేసి ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోవద్దు. మన కార్యక్రమం ఏజెండా ప్రజలకు మేలు చేయాలి, మన దిశ అంతేనే కాదు సార్. అందుకబట్టి దయచేసి సోదరులారా మనమంతా కూడా గౌరవప్రదంగా ఉండే పరిస్థితి భాగంగా మనమంతా కూడా ప్రజలకు మెలిసి, ఎందుకంటే పిల్లడికి నిజంగా మన ద్వారా ఎంతో కొంత సేవ చేశాం. అలాగే ఈరోజు మన దారిపడ బ్రాంచ్ ద్వారా గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టాం. అదే 90 స్కూల్స్. చాలా గర్వించేది విషయం. గర్వంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే సార్. మంచి కార్యక్రమాలు చేద్దాం. మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి, కోఆపరేట్ చేయాలి. మన గ్రామ ప్రజలందరూ, మన వివిధ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకున్నది ఒకటే, ఈ ట్రస్ట్ అనేది ఎప్పుడు ఉండాలి సార్. నేను చనిపోయినా కూడా భావి తరాలకు ఉండాలని వ్యవస్థ తీసుకొచ్చాను. అందుకబట్టి ఎవరు కూడా ఆదాయపడవద్దు. ఎటువంటి చిల్లర మాటలు వినవలసిన అవసరం లేదు. ఈ వ్యవస్థ ఇచ్చింది కాదు, ఎవరి సొత్తు కాదు, మన సొత్తు ఇదంతా కూడా అంతేనే కదండి. అందుకబట్టి ఎవరికి కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. వ్యవస్థ నేను చనిపోయినా కూడా భావి తరాలకు ఉండాలని ఆ విధంగా క్రియేట్ చేస్తాను వ్యవస్థ.
అందు కాబట్టి ఆశాభాషగా కాదు భావితరాలకు ఉంటుంది 100% మనం ముందు చేద్దాం. అందరూ కూడా కాలెత్తి మనం పోయే పరిస్థితి కావాలి ఆదివాసీ బిడ్డ. అందుకబట్టి దయచేసి మీరంతా కూడా సమయంగా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. అలాగే టీచర్స్ ఎవరైతే మనం ఇచ్చేమో వాళ్ళందరూ కూడా ముందుకు వస్తే చిన్న ఒక మీరు తీసుకున్న ఒక ఫోటో చిన్నది తీసుకుంటే మంచిదని నేను కోరుతున్నాను. సార్ ఫోటోస్ తీయండి ముందుగా తమ్ముడు ఒక బ్యాక్ సైడ్ ఓకే సార్ ఓకేనా? ఓకే సార్ ఓకే ఆల్ ది బెస్ట్ మీ అందరూ కూడా. ఓకే సార్. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. అందరూ కూడా ఇదండి ఈసారి సంబంధం రాష్ట్రీయ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీరు అది ఈజీగా మీరు ఎక్కడ వదిలేసేవద్దు. మీకు అది ఉంటేనే విలువ, అది లేకపోతే విలువ లేదు మీకు. ఓకే సార్. అది ఎప్పుడు ఉంచుకోవాలి జాగ్రత్తగా, చాలా వాల్యూ అది. అందుకబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా మీ సర్టిఫికేట్స్ లో ఆ కాగితం అనుకోకూడదు. అది మీరు మీ అపాయింట్మెంట్ ఆర్డర్ కాబట్టి ఉపాధ్యాయుని స్త్రీమూర్తులకు అలాగే ఉపాధ్యాయులు పురుషమూర్తులకు మా ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 2,30,000 సభ్యుల ద్వారా ప్రధానంగా మీకు ఈరోజు ఆ దారకొండ బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు మీకు ప్రత్యేకంగా ఈ యొక్క నియామక పత్రాలు అందజేయడం ప్రధానం. కాబట్టి మీ మొత్తం టీచర్స్ ఉపాధ్యాయులకు మన ట్రస్ట్ తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా. ఓకేనా? ఓకే సార్. చాలా విషయాలు మీకు ట్రైనింగ్ పీరియడ్ లో చెప్తాను, ఎలా ఉండాలనేది కూడా చెప్తాను. సరే, ఇదన్నీ కూడా ట్రైనింగ్ పీరియడ్ లో భాగంగా మీకు అన్ని మాట్లాడతాం. ఓకే సార్. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా.